తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు, దానికి ప్రత్యేకంగా కొన్ని మార్గాలు ఉన్నాయి అని అంటున్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే గురుగారు నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. నా చిన్నప్పటి నుంచి ఒక సందేహం ఉంది. ఆత్మ అంటే ఏంటి? ఆత్మలు ఎవరికి కనబడతాయి? ఆత్మలు అసలు ఉన్నాయా? ఆత్మ లేకపోతే మీరు నన్ను క్వశ్చన్ అడిగారు కదా, ఆత్మలు కనిపిస్తాయా లేదా? నువ్వు కనబడుతున్నావు అంటే ఆత్మ కనబడుతున్నట్లే. ఎవరికి కనబడతాయి? నువ్వు కళ్ళు మూసుకో, ఏం కనిపిస్తుంది? కళ్ళు మూసుకో ఏం కనిపించింది? బ్లాక్. టోటలీ బ్లాక్. కళ్ళు తెరిచిన ఈ ప్రపంచం నువ్వు చూస్తున్నావు, నిన్ను ప్రపంచం చూస్తున్నదంటే ఆత్మదర్శనమే. ఆత్మ ఒక ఫోకస్గా కనిపించాలి, ఒక షాడో లాగా కనిపించాలి, ఒక లైట్ లాగా కనిపించాలనుకుంటే దానికి ధ్యానం ఉండాలి. ధ్యాన బలం, మంత్రబలం. కొందరు మంత్ర సాధన బాగా చేసి ఉన్న వాళ్లకు ఆత్మలు కనిపిస్తాయి. కొందరికి జన్మతః వాళ్ళ యొక్క పుట్టిన గడియను బట్టి, ఆ ఎత్తిన జన్మను బట్టి కొందరికి సౌల్స్ కనిపిస్తుంటాయి, ఆత్మలు కనిపిస్తుంటాయి. కుక్కలకు పిల్లులకు రోజు కనిపిస్తాయి. దౌర్భాగ్యం ఏంటంటే అవి మాట్లాడలేవు, అరుస్తుంటాయి ఊక పిచ్చి పిచ్చిగా. మనం అర్థం చేసుకోవాలి వాటి అరుపులని. నీకు ఆత్మను చూడాలనుందా? ఒక సాధన ఉంటుంది అమ్మవారి, శ్మశానకాలి సాధన. యోగ్యుడైన గురువుని ఆశ్రయించి ఆ సాధన తీసుకున్నామంటే 61 రోజులు చేస్తే నీతోనికి వచ్చి మాట్లాడతాయి. మాట్లాడిన తర్వాత కంట్రోల్ కూడా చేయగలగాలి. మరి ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడగనికనే తడబడుతున్నావు నువ్వు. ఆత్మ ఎంత భీకరంగా ఉంటుందో. అది ఆత్మలు కనబడతాయా, ఆత్మలు ఉన్నాయా నా క్వశ్చనే పిచ్చి క్వశ్చన్. ఆత్మ లేకపోతే మనం ఎక్కడి నుంచి ఉన్నాం ఇంతమందిని? ఆత్మ లేని వాళ్ళు కావాలనుకుంటే హాస్పిటల్లో మార్చరీకి వెళ్ళండి, శ్మశానాలకు వెళ్ళండి. కాశీలో మణికర్ణిక ఘాట్ దగ్గర ఉండి రోజుకి ఎంతోమంది వస్తారు. వాళ్ళలో ఆత్మ లేదు, మనలో ఉంది. ఉన్నవాళ్ళు, ఆత్మ ఉన్నవాళ్ళు ఆత్మ లేని వాళ్ళని చూస్తాం. ఆత్మ లేనివాడు ఎవరిని చూడడు. రుద్రాక్ష ధరిస్తారంటారు కదా, దానివల్ల లాభాలు ఏంటి గురుగారు? రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి తరంగాలు ఏంటంటే, ఈ జగతిలో శివుడి యొక్క కేంద్రకంగా వచ్చే ఎనర్జీస్ అంతా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఒకే ఐటమ్ ఉంది, అది రుద్రాక్ష. శివుని తరపు నుంచి, అంటే శివుడు ఉండే పొజిషన్ ఏదైతే ఉందో, కైలాసం అంటాం కదా, శివ చైతన్య తరంగాలను రిసీవ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఒక రుద్రాక్షలోనే ఉన్నది. శివతత్వం దేనికి ఉపయోగపడునో తెలుసునా? ఆత్మ సంరక్షణ, నీ యొక్క సౌల్ యొక్క సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. రుద్రాక్ష ధరించిన వాళ్లకు 99% హార్ట్ అటాకులు రావు, గుండె పేలిపోదు, గుండె బద్దలవ్వదు, గట్టిగా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి వైజ్ఞానిక మూలాలను అనుసరించి, టెక్నాలజీని అనుసరించి బీపీ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, పల్స్ రేట్ కానీ కంట్రోల్లో ఉంటాయి. రెండవది, ఆలోచన నియంత్రణను పొందుతాడు, మానసిక ప్రశాంతత. దేన్ని ఎలా వాడాలో అలా వాడుతాడు, దేన్ని ఎలా పరిగణించాలో అలా పరిగణిస్తాడు, తనను తాను నియంత్రించుకుంటాడు, సమాజాన్ని నియంత్రిస్తాడు. అందుకే రుద్రాక్ష సాక్షాత్ శివస్వరూపం, శాంత స్వాభావికం అలవరుతుంది. ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధరించాలి. రుద్రాక్ష ధరించాలనుకున్న వాళ్ళు మద్యం సేవించకూడదు, మాంసభక్షణ చేయకూడదు. ఒకవేళ మూత్ర విసర్జన చేసినా నీళ్లతో శిరప్రోక్షణ చేసుకోవాలి, మల విసర్జన చేస్తే స్నానం చేసుకోవాలి. ఎందుకోసం అంటే రుద్రాక్ష నీ శరీరం మీద ఉందనుకోండి, ప్యూర్ రుద్రాక్ష అది నీ శరీరమునందు ధరించిన తర్వాత, ఇప్పుడు ఈ సెకండ్లో ధరిస్తే 24 గంటల తర్వాత నీ యొక్క నాడీ కేంద్రకానికి దానికి ఒక కనెక్షన్ వస్తుంది, నీ శరీరంతో కనెక్ట్ అవుతుంది. అది నీ జీవ చైతన్య ఆరా సిస్టంతో అది ఏకమైపోతుంది, అది పనిచేయడం మొదలు పెడుతుంది. ఇటువంటి క్రియలకు పాల్పడ్డప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివిటీకి, దీని నుంచి వచ్చేటటువంటి పాజిటివిటీకి రియాక్షన్ అయిపోతుంది, డీకంపోజ్ ఏర్పడుతుంది. ఇటు మంచి జరగక అటు చెడు జరగక అగామ్య గోచరం అయిపోతుంది ఈ జన్మ. అందుకే ఇది ధరించిన వంటి ఇది తినకు, ఇది తాగకు, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండు. అంత మంచిని పొందేటప్పుడు ఈ తుచ్చమైన వాటిని వదిలివేయడంలో సందేహం ఏమిటి చెప్పండి? అయితే స్వామి, కొంతమంది ఏం చేస్తారంటే మెడలోకి చేయించుకున్నారనుకోండి, చైన్ లాగాను, అంటే ఒక లాకెట్ లాగా చేయించుకున్నప్పుడు ఆహారం నాన్ వెజ్ తినేటప్పుడు కావచ్చు, ఇలా అంటే వాష్రూమ్స్ వెళ్ళేటప్పుడు కావచ్చు, అప్పుడు తీసివేస్తారు, మళ్ళీ శుభ్రత మళ్ళీ వేసుకుంటారు. అలా చేయొచ్చా అసలు? ఒకసారి రుద్రాక్ష వేసుకున్న తర్వాత తీయటం, మళ్ళీ వేసుకోవటం అలాంటివి? తీయడం శాస్త్ర ప్రమాణం కూడా రుద్రాక్ష తీయడం అనేది ఉన్నది. రాత్రి పడక గదిలో భార్యతో సంభోగ ధర్మంలో ఉన్నప్పుడు రుద్రాక్ష తీసి పెట్టాలని ఉన్నది.
వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తీసి పెట్టాలని ఉన్నది ఈ 2 సందర్భాల్లోనే. మూడవది శ్మశాన వాటికకి వెళ్ళేటప్పుడు తీయాలని ఉన్నది. తక్కిన సమయాల్లో యజ్ఞోపవీతము కానీ రుద్రాక్ష కానీ పవిత్రమైన మంత్రపూరితమైన మాలలు, ఇప్పుడు ఈ గవ్వలు నాకు కంఠహారములు, ఈ గవ్వలు ఎప్పుడు నేను తీయను, ఉపమాలలు తీస్తూ ఉంటాను. ఇది నా కంఠహారం, ఇందులో నా మంత్రానుష్ఠాన శక్తి ఉన్నది. సాంప్రదాయకమైన నా పీఠ పరంపరను అనుసరించిన మాల, మంత్రమహీమాల, దీన్ని తీయను. అన్య సమయమునందు నాన్ వెజ్ తింటాడు తీస్తా తర్వాత కేసుకుంటా అంటే ఇది ఆడంబరం అవుతుంది, ఆటవికం అవుతుంది, కానీ సాంప్రదాయకం కాదు. నువ్వు ఆ పూటకు తీసి మళ్ళీ వేసుకున్నప్పుడు తిన్నది ఎక్కడ ఉంటుంది? కడుపులోనే ఉంటుంది కదా. దాని అవశేషాలు ఎక్కడ ఇముడుతాయి? నాడుల్లోనే ఇముడుతాయి కదా. దాని నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్ ఎక్కడ రిలీజ్ అవుతాయి? మనకు ప్రతి సెకండ్కి ప్రతి నిమిషానికి శరీరం నుంచి ఎంతో అంతర్భూతమైనటువంటి వాయువు విచ్ఛేదనలు జరుగుతూ ఉంటాయి. ఈ రోమాల పోటీ మన కంటికి కనిపించవు, దౌర్భాగ్యం. ఈ ఏసీ ఆఫ్ చేస్తే చెమట వస్తుంది చూడు, అప్పుడు కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి ఏదో వస్తుందని, ప్రవాహకం ఉందని. అట్లా వచ్చేటటువంటి ఎనర్జీకి ఈ రుద్రాక్ష నుంచి వచ్చే శక్తి తరంగానికి ఎదురవుతుంది, పడదు, పొంతన కుదరదు. అందుకే తినకూడదు. ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. 100% ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి, రుద్రాక్ష కంపల్సరీ పాటించాలి. అట్ ద సేమ్ రిజల్ట్ తులసిమాల వల్ల కూడా వస్తుంది. తులసిమాల వల్ల కూడా సేమ్ రిజల్ట్, రుద్రాక్ష వల్ల కూడా సేమ్ రిజల్ట్. ఈ రెండింటికన్నా 1,000,000 రెట్లు రిజల్ట్ ఈ గవ్వ వల్ల వస్తుంది. దీనివల్ల ఇంకా అద్భుతమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. అసలు మానవుడు తన మేధస్సుతో తన యొక్క జ్ఞానంతో కొలవలేని ఎనర్జీస్ దీనివల్ల వస్తాయి. ఇది మా తపస్సులో నేను 6 నెలలు తపస్సు చేసి తెలుసుకున్నాను, ధరించాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.